హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మహిళలందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి వంటింటి చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మునగాకు మనం ఆకుల్ని విడిపించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా, కొంచెం టైం కూడా ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా మనం మునగాకు తీసుకున్న తర్వాత ఇలాగా ఒక కాటన్ టవల్లోని కానీ ఏదైనా ఒక క్లాత్లో కానీ ఇలాగ కట్టేసి 1 డే అంతా నైట్ వదిలేసామనుకోండి, ఆకు అనేది ఈజీగా విడిపోతుంది. చూడండి, ఇక్కడ నిన్న నైట్ నేను ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టేశాను. మార్నింగ్ ఇలా తీయగానే ఆకంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడైతే అందరికీ ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కా అయితే షేర్ చేస్తున్నానండి. షుగర్ తోటి చాలా ఇబ్బంది పడేవారికి బెస్ట్ చిట్కా అండి. చాలా వరకు కూడా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. 300, 400 ఉన్నా సరే ఈ విధంగా కానీ చెప్పినట్టు ఫాలో అయ్యారు అంటే తప్పకుండా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది. 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని తీసుకోండి. పసుపు మార్కెట్లో దొరికిన ప్యాకెట్ పసుపు కాకుండా మనం మిల్లు పట్టించుకున్న పసుపు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మిక్స్ చేసిన తర్వాత రోజు పరగడుపున 1 స్పూన్ తీసుకుంటే చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో అవుతుంది. మీకు అవసరం అనుకుంటే ట్రై చేయండి, న్యాచురల్ టిప్ అది. నెక్స్ట్ ఒక హారతి కర్పూరం తీసుకొని ఒక చిన్న గరిటె తీసుకొని అందులో వేయండి. అలాగే కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి. ఇలాగా విక్స్ కానీ లేదంటే అమృతాంజనం అయినా సరే ఒక చిన్న 1/2 టీ స్పూన్ని తీసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా వేడి చేసుకున్నారు అంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు భరించలేనంత తలనొప్పి అయినా, మైగ్రేన్ హెడేక్ అయినా సరే మీరు దీన్ని ఉపయోగించారు అంటే ఇలా చేసి మీకు చాలా వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. అదేవిధంగా మడమల నొప్పి ఉంటుంది కదా, దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మోకాళ్ళ నొప్పి, పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పి అంటారు కదా, మోకాళ్ళ నొప్పి కానీ మడమల నొప్పి కానీ వచ్చినప్పుడు ఈ టిప్ కనుక మీరు ఫాలో అయ్యారంటే చాలా బాగా మీకు కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇలాగా పులిపిర్లు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, వాటికి ఒక మంచి చిట్కా అండి. చిటికెడు పసుపు, కొద్దిగా సున్నం, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు వాటర్ వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని మనం ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ కనుక అప్లై చేసాము అంటే ఒక 10-15 రోజులు కంటిన్యూగా ఇలాగా అప్లై చేస్తే చాలా బాగా అవి రాలిపోతాయండి. దానికి ఎటువంటి ఆయింట్మెంట్లు ఏవి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనం పీరియడ్స్ అనేవి లేట్గా రావాలి అనుకుంటాం కదా, దానికి రీజను మ్యారేజెస్ కానీ పూజలు కానీ ఏవైనా అవ్వచ్చు. వాటికి మనం ట్యాబ్లెట్లు వేసేసుకుంటూ ఉంటాము. అలాగే అన్నిటికీ మెడిసిన్స్ యూజ్ చేయడం మంచిది కాదండి. మన ఇంట్లోనే న్యాచురల్గా ఒక చిన్న టిప్ని అయితే షేర్ చేస్తాను. అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగ ఆవాలు అనేవి ఉంటాయి కదా, ఆవాల్ని ఒక 3 తీసుకొని మనం వాటర్ తోటి ట్యాబ్లెట్ వేసుకున్నట్టే వేసుకున్నాము అంటే మనకి పీరియడ్స్ అనేవి లేట్గా వస్తాయి. మనం ట్యాబ్లెట్ని ఎలాగైతే డేట్కి ఒక 3 డేస్ ముందు స్టార్ట్ చేస్తామో అదేవిధంగా ఈ ఆవాల్ని కూడా ఒక 3 డేస్కి ముందు, ఒక 3 డేస్ ముందు ఇలాగ వాటర్ తోటి ట్యాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకుంటే మనకి కంపల్సరిగా వర్క్ అవుతుందండి. నచ్చితే కనుక ట్రై చేయండి. ఎవరికైనా అవసరము అనుకుంటే షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.